హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. అండ్ ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, మీకు ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ అయితే స్టార్ట్ చేసి ఉండడం, కట్ ఆఫ్ వైజ్ కాలేజ్ కట్ ఆఫ్ వైజ్గా ర్యాంక్స్ అండ్ మార్క్స్ లాస్ట్ ఇయర్ ఫైనల్ ఫేస్ వరకు విత్ ఇంక్లూడింగ్ స్పెషల్ కోటా అనమాట సీట్స్. సో తెలంగాణలో ఇవాళ మనం మాట్లాడుకోబోయే కాలేజ్ ఏంటి అంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ అనమాట. సో గవర్నమెంట్ కాలేజ్ నిజామాబాద్ గురించి వాళ్ళు మాట్లాడబోతున్నాం. ఫైనల్ ఫేజ్ వరకు ఎంత కట్ ఆఫ్ ఆగింది లాస్ట్ ఇయర్ కేటగిరీ వైజ్గా, అండ్ స్పెషల్ కోటాలో ఎన్ని సీట్స్ వచ్చి వాటి యొక్క కట్ ఆఫ్ ఏంటి. సో దాంట్లోకి వెళ్ళే ముందు ఒకసారి చిన్నదండి, ఒకసారి మీరు చూస్తున్నారు కదా మన యూట్యూబ్ ఛానల్ అనమాట. మేము ఇక్కడ ప్లేలిస్ట్ వైజ్గా మీకు క్లియర్ కట్గా ఓవరాల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, క్లియర్ కట్గా. సో ఒకసారి వెళ్ళి మా కంటెంట్ చెక్ చేయండి అండి. చెక్ చేసి దాని తగ్గట్టుగా మీకు వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, జస్ట్ చూసి వెళ్ళిపోతుంది అనమాట. రీచ్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, బట్ సబ్స్క్రిప్షన్ అనేది అవ్వట్లేదు. దీని ద్వారా ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ అయితే మాకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, బూస్ట్ వస్తుంది అనమాట. జస్ట్ వ్యూస్ చూసి కంటెంట్ తీసుకుని వెళ్ళిపోకుండా జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మాకు ఒక బూస్ట్ వచ్చి కాన్ఫిడెన్స్ వచ్చి మీకు ఇంకా ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఫస్ట్, కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తేనే. సో ఇదనమాట మా యొక్క చిన్న రిక్వెస్ట్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ గురించి మాట్లాడబోతున్నాం. సో ఫస్ట్ మీరు చూసుకుంటే ఓసీ మేల్ కేటగిరీలో ఎంత ర్యాంక్ అండి, స్టార్టింగ్ ర్యాంక్ 34,928 ర్యాంక్. ఓసీ ఫీమేల్ కేటగిరీలో మీరు ర్యాంక్ చూసుకోవచ్చు అండి, 37,359 ర్యాంక్ అనమాట. వీటి యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ ఒకసారి మనం చూద్దామండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడతో ఇక్కడ చూసుకోవచ్చు అండి, ఇవి ఈడబ్ల్యూఎస్ ఉన్నట్లున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఓసీ మేల్ కేటగిరీలో ఎంతవరకు ఆగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు 45,358 దగ్గర ఆగింది. ఓసీ ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట, 44,278 దగ్గర ఆగింది. సో మనం ఇప్పుడు ఒకసారి ఈడబ్ల్యూఎస్ ఒకసారి చెక్ చేద్దాం అనమాట. సో మనకి ఈడబ్ల్యూఎస్ చూద్దాం, ఇది ముస్లిం మైనారిటీలో ఇచ్చారు. సో ఈడబ్ల్యూఎస్ అనేది ఓసీ కేటగిరీలో కూడా ఉంటుంది అనమాట. ఐ మీన్ ముస్లిమ్స్ అయినా సరే ఎవరైనా ఓసీ జనరల్ కేటగిరీ వస్తే వాళ్ళకు ఉంటుంది. బట్ ఏంటంటే వీళ్ళకి ప్లస్ ఏంటంటే ముస్లిం మైనారిటీ కేటగిరీ కూడా ఉంటుంది, అంటే ఓసీలో ఉన్న మైనారిటీ వాళ్ళు, బ్యాక్వర్డ్ వాళ్ళు. సో ఇక్కడ చూసుకో స్టార్టింగ్ 42,396 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్ అండి. అండ్ మీరు ఇక్కడ ఇంకోసారి చెక్ చేసుకోవచ్చు, ఇది నార్మల్ జనరల్వి, వీటిది అవి రెండు కలిపి చెప్తాను, ఒకసారి చెక్ చేసుకుని వీడియో పాస్ట్ చేసుకొని. 49,371 దగ్గర స్టార్టింగ్ అనమాట ఓసీ మేల్ కేటగిరీ, వితౌట్ ఇంక్లూడింగ్ ఎనీ బీసీ అదే ముస్లిం మైనారిటీ అలా లేకుండా. అండ్ మీరు ఇంకోటి చూసుకోవచ్చు అనమాట, ఇక్కడ ఫీమేల్ కేటగిరీలో 49,689 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్ అనమాట. అండ్ మనం ఒకసారి కట్ ఆఫ్ చూద్దామండి ఈడబ్ల్యూఎస్కి. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ ఒకటి ఇచ్చారు. ఓసీ ఫీమేల్ కేటగిరీలో 66,158 ర్యాంక్ దగ్గర ఆగిందనమాట. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, 63,303 దగ్గర ఈడబ్ల్యూఎస్ కోటాలో మేల్ కేటగిరీలో సీట్ కట్ ఆఫ్ అనమాట. సో ఒకసారి మనం బీసీఏవి ఒకసారి చెక్ చేద్దామండి. సో బీసీఏ కేటగిరీ అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి, బీసీఏ కేటగిరీలో ఫీమేల్ కేటగిరీలో 90,315 దగ్గర కట్ ఆఫ్ ఆగింది స్టార్టింగ్ అండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మేల్ కేటగిరీలో మీరు 1,15,601 దగ్గర స్టార్టింగ్ ర్యాంక్. అండ్ వీటి యొక్క కట్ ఆఫ్స్ ఒకసారి మనం చెక్ చేద్దామండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, బీసీఏ మేల్ కేటగిరీలో 1,42,970 దగ్గర అయిందనమాట. అండ్ ఫీమేల్ కేటగిరీలో 1,39,576 ర్యాంక్ దగ్గర ఆగిందనమాట ప్రీవియస్ ఇయర్గా. సో ఇప్పుడు ఒకసారి మనం బీసీబీవి ఒకసారి మనం ఇప్పుడు బీసీబీవి చెక్ చేద్దామండి. బీసీబీ ఇక్కడ చూసుకోవచ్చండి, బీసీబీ యొక్క మేల్ కేటగిరీలో స్టార్టింగ్ ర్యాంక్ ఎంతంటే 43,807 ర్యాంక్. అండ్ ఫీమేల్కి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 44,097 ర్యాంక్ అనమాట. వీటి యొక్క కట్ ఆఫ్స్ ఒకసారి చూద్దామండి, ఎండింగ్ ర్యాంక్స్. ఇక్కడ చూసుకోవచ్చు బీసీబీ ఫీమేల్ కేటగిరీలో 61,168 ర్యాంక్ దగ్గర క్లోజింగ్ ర్యాంక్ అనమాట ఫీమేల్ కేటగిరీలో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు మేల్ కేటగిరీలో బీసీబీలో 58,000 ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, 58,215 ర్యాంక్ దగ్గర క్లోజ్ అయిపోయింది. సో మనం ఒకసారి బీసీసీవి చూద్దామండి. చాలా చాలా రేర్గా ఉంటాయి సీట్స్, ఐ మీన్ ఉన్న కొన్ని ఉంటే 2-3 సీట్స్ ఉంటే ఒకసారి చెక్ చేద్దాం ఉందో లేదో, ఇక్కడ అలౌట్ చేశారో లేదో ఒకసారి చెక్ చేద్దామండి. ఇక్కడ ఒక సీట్ అలౌట్ చేశారండి బీసీసీ కేటగిరీలో, 1,03,318 ర్యాంక్ అనమాట. అండ్ ప్రస్తుతానికి ఒక సీట్ అలౌట్ చేసి ఇంకొక సీట్ ఇక్కడ అలౌట్ చేసి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎస్సీఎల్ కేటగిరీలో 1,29,994 ర్యాంక్ దగ్గర అలౌట్ చేశారనమాట. సో ఒకసారి మనం ఇప్పుడు బీసీడీ గురించి మాట్లాడబోదామని. సో బీసీడీ
ఇక్కడ చూసుకోవచ్చు మీరు బీసీడీ మేల్ కేటగిరీ స్టార్టింగ్ ర్యాంక్ ఎంత అండి 45,681 ర్యాంక్ అనమాట. అండ్ ఫీమేల్ కేటగిరీ ఒకసారి చూద్దామండి. ఓపెనింగ్ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బీసీడీ 55,152 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్ ర్యాంక్ అనమాట. వీటి క్లోజింగ్ ర్యాంక్స్ ఒకసారి మనం చెక్ చేద్దామండి. ఇది క్యాప్ కోట స్పెషల్ కోట కిందకి వస్తుంది బీసీడీలో, తర్వాత మాట్లాడదాం. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఫీమేల్ కేటగిరీలో 65,027 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ ఆగిందనమాట. మేల్ కేటగిరీలో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 60,675 దగ్గర ఆగిందనమాట. అండ్ బీసీఈ ఒకసారి మాట్లాడదామండి. బీసీఈ కూడా చాలా తక్కువే ర్యాంక్స్ ఉంటాయి, సీట్స్ ఉంటాయి. ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు బీసీ అంటే ఇలా ముస్లిం మైనారిటీవే, కాకపోతే ఓసీ కిందవి కాదు, జస్ట్ బీసీఈ మాట్లాడదాం. సో ఫస్ట్ స్టార్టింగ్ ర్యాంక్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. 48,378 ర్యాంక్ మేల్ కేటగిరీలో. అండ్ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. 59,661 ర్యాంక్. అండ్ వీటి క్లోజింగ్ ర్యాంక్స్ ఒకసారి మనం చెక్ చేద్దామండి. క్లోజింగ్ ఏంటి ఇక్కడ ఉన్నాయండి, ఒకసారి చూసుకోవచ్చు. బీసీ మేల్ కేటగిరీలో 70,453 ర్యాంక్ దగ్గర క్లోజ్ అయింది. ఫీమేల్ ర్యాంక్ వచ్చి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సారీ, ఇది కూడా మెయిలే. ఫీమేల్ ఏందో మనం చెప్పుకున్నది 59,661 ర్యాంక్ దగ్గర క్లోజ్ అనమాట. కొన్ని సీట్స్ మాత్రం ఇచ్చారు. అండ్ ఇప్పుడు మనం ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఏ, బి, సి, డి అండ్ ఇవి మాట్లాడేసామండి. ఒకసారి ఎస్సీ, ఎస్టీ మాట్లాడేద్దాం. సో ఫస్ట్ ఎస్టీ చూసుకోవచ్చు. స్టార్టింగ్ మేల్ కేటగిరీలో ర్యాంక్ ఎంత అండి 1,03,713 ర్యాంక్. అండ్ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. 1,17,239 ర్యాంక్. అండ్ వీటి క్లోజింగ్ ర్యాంక్స్ ఒకసారి చూద్దామండి. ఎస్టీ కేటగిరీలో ఇక్కడ మీరు చూడొచ్చండి. ఎస్టీ ఫీమేల్ కేటగిరీలో ఒకటి క్లోజింగ్ ర్యాంక్ ఇక్కడ వచ్చి 1,29,314 ర్యాంక్. అండ్ అంతే, ఇంకా సీట్స్ అలాట్ చేయలేదు. అంటే మనకి ఇక్కడ ఉన్నదే, సారీ ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఉన్న మేల్ కేటగిరీ మనకు కట్ ఆఫ్ అవుతుంది అనమాట, ఇందా మాట్లాడుకున్నది. అండ్ ఇప్పుడు ఒకసారి ఎస్సీ చూద్దామండి. మీరు ఇక్కడ ఎస్సీ చెక్ చేసుకోవచ్చు. ఎస్సీ ఫీమేల్ కేటగిరీలో ఎంత అండి స్టార్టింగ్ ర్యాంక్ 1,14,845 ర్యాంక్ స్టార్టింగ్ అనమాట. అండ్ ఫీమేల్ కేటగిరీ అది. మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 1,16,725 ర్యాంక్ అనమాట. అండ్ వీటికి క్లోజింగ్ ర్యాంక్స్ ఒకసారి చూద్దామండి. ఎస్సీ కేటగిరీలో మీరు ఇక్కడ చూసుకోవచ్చండి. ఎస్సీ ఫీమేల్ కేటగిరీలో 1,34,137 ర్యాంక్ దగ్గర క్లోజింగ్ అనమాట. అండ్ ఎస్సీ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 1,29,936 ర్యాంక్ అనమాట. అండ్ ఒకసారి మనం ఇప్పుడు స్పెషల్ కోటా రిజర్వేషన్స్ ఏమంటే చూద్దామండి. కేటగిరీ వైజ్గా అయితే మనం అన్ని కంప్లీట్ చేసాము. ఫస్ట్ వన్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. క్యాప్ కోటాలో బీసీడీ కేటగిరీలో ఫీమేల్ కోటాలో ఒకటి సీట్ అలాట్ చేశారండి. 1,57,331 దగ్గర చూడొచ్చు మీరు. క్యాప్ కోటా ఉండడం వల్ల బీసీడీ ఫీమేల్ వాళ్ళకు కూడా ఎంత ర్యాంక్లో సీట్ వచ్చిందో అది ప్రయారిటీ బేస్ ఉంటుంది అనమాట. మీరు ఒకసారి ఆ రిజర్వేషన్స్లో మేము ఎక్స్ప్లెయిన్ చేసాం, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఇదొక్కటే అనమాట. సో ఇదొక్కటే అలాట్ చేశారు స్పెషల్ కోటా సీట్స్ ఇందులో గవర్నమెంట్ కాలేజ్ నిజామాబాద్లో. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అనిపించినా, యూస్ఫుల్ అనిపించినా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. సో దట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు బూస్ట్ వచ్చి ఇన్ డెప్త్గా మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ట్రై చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ అండి.